ఆనుమ్ పెన్నుమ్ రీసెంట్ గా రిలీజ్ అయిన మలయాళం మూవీ. యాక్చువల్ గా ఈ మూవీలో మూడు డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. అయితే ఈ మూడింట్లో మొదటి రెండు మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. మరిక లేట్ చేయకుండా ఆ స్టోరీస్ ఏంటో చూసేద్దాం. మొదటి కథ సావిత్రి. ఈ కథ స్వాతంత్రం రావడానికంటే ముందు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని వచ్చిన స్టోరీ. కథ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి పోలీసుల నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. తర్వాత కొద్ది దూరం పరిగెత్తాక వెనక్కి తిరిగి చూస్తే అదే పోలీసులు తన ఇంటిని తగలబెడుతుండడం కనిపిస్తుంది. యాక్చువల్ గా ఆ ఇంట్లో ఈ అమ్మాయి మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు. తర్వాత తను వేరే విలేజ్ కి షిఫ్ట్ అయినా కూడా ఇంకా పోలీసుల నుండి తప్పించుకుని తిరిగే పరిస్థితిలోనే ఉంది. ఇక ఇదే సిచ్యువేషన్ లో తను పోలీసులకి కనబడకుండా ఒక ఇంట్లోకెళ్లి దాక్కుంటే అక్కడ ఈ అమ్మాయిని చూసిన ఆ ఇంటి ఓనర్ ఒక లేడీ ఎవరు నువ్వని అడుగుతుంది. దానికి తను పని కోసం వచ్చానని చెప్తుంది. యాక్చువల్ గా ఈ లేడీకి ఇంటి పనిలో సహాయం చేయడానికి ఒక అమ్మాయిని పంపిస్తానని ఎవరో చెప్పి ఉంటారు. సో ఈ అమ్మాయి వాళ్ళు పంపించిన అమ్మాయే అనుకొని వెంటనే తనని పనిలో పెట్టుకుంటుంది. ఇక తన పేరు కొచ్చిపారు అని అబద్ధం చెప్పిన ఈ అమ్మాయి ఇంటి పనులన్నీ చురుగ్గా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతానికి తను టెన్షన్ లేని లైఫ్ ని గడిపేస్తుంది. తర్వాత కొద్ది రోజులు గడిచాక రాఘవన్ అనే వ్యక్తి ఈ ఇంటికి వస్తాడు. చాలా అందంగా ఉన్న కొచ్చిపారుని చూసి ఎప్పుడెప్పుడు ఆమెతో ఇంటిమేట్ అవుదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో వీళ్ళతో పాటు ఫిజికల్లీ డిజబుల్ అయిన ఒక ఓల్డ్ మ్యాన్ కూడా ఉన్నాడు. ఈ ఓల్డ్ మ్యాన్ కూడా కొచ్చిపారుని చాలా వియర్డ్ గా చూస్తుంటాడు. అయినా కొచ్చిపారు ఇవేం పట్టించుకోకుండా తన పనేంటో తను చేసుకుంటూ పోతుంది. ఇక తర్వాత సీన్ లో వాసు అనే పర్సన్ కూడా ఈ ఇంటికి వస్తాడు. ఈ వాసు చాలా మంచివాడు. తనొకడే కొచ్చిపారుకి రెస్పెక్ట్ ఇస్తూ ఆమెకి సపోర్ట్ గా ఉంటుంటాడు. నిజానికి వాసు కొచ్చిపారుని లవ్ చేస్తున్నాడు. ఇక నెక్స్ట్ సీన్ లో ఒక రోజు నైట్ టైం వాసు స్నానానికి వెళ్ళినప్పుడు కొచ్చిపారు కూడా తనకి సహాయంగా వెళ్తుంది. అక్కడే ఒక చోట కూర్చొని తన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుండగా అప్పుడే తనని మాధవన్ అనే కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ కలుస్తాడు. మాధవన్ కొచ్చిపారుతో మన పార్టీ వాళ్ళందరి కోసం పోలీసులు వెతుకుతున్నారని, నువ్విక్కడే జాగ్రత్తగా ఉండమని, మనలాంటి తక్కువ జాతి కులం వాళ్ళను కొన్ని కులాలు బ్రతకనివ్వట్లేదని, ఏదేమైనా ఈ ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరని ఇలా చెబుతూ తన దగ్గరున్న ఒక లెటర్ ని కొచ్చిపారుకి ఇచ్చి ఈ లెటర్ ని కొచ్చాపి అనే వ్యక్తికి ఇవ్వమని, ఈ కొచ్చాపి కూడా నువ్వు పనిచేస్తున్న ఇంట్లోనే పనిచేస్తున్నాడని చెప్తాడు. నిజానికి కొచ్చిపారుకి కొచ్చాపి తన పార్టీ వాడని ఇప్పటికీ తెలియదు. ఇక ఈ లెటర్ విషయానికి వస్తే కొచ్చాపి ఈ లెటర్ ని ఈ కమ్యూనిస్ట్ పార్టీలోని ఇంకొకరికి చేర్పించాల్సి ఉంటుంది. తర్వాత సీన్ లో కొచ్చిపారు ఫిజికల్లీ డిజబుల్ అయిన ఓల్డ్ మ్యాన్ కి గన్ పాయింట్ చేసి ఈ గన్ తో మా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను ఎంతమందిని చంపుంటావు అని అడుగుతూ మా ఉద్యమాన్ని ఎవరు ఆపలేరని, మీ ముగింపు దగ్గరికి వచ్చిందని వార్నింగ్ ఇస్తుంది. ఇటువైపు రాఘవన్ సిచ్యువేషన్ దొరికిన ప్రతిసారి కొచ్చిపారుని సెడ్యూస్ చేస్తూనే ఉంటాడు. తర్వాత కొచ్చిపారు మాధవన్ ఇచ్చిన లెటర్ ని కొచ్చాపికి చేరేస్తుంది. తర్వాత తను తన వర్క్ చేసుకుంటుండగా మళ్ళీ తన దగ్గరికి రాఘవన్ వస్తాడు. ఆమెను చాలా చోట్ల టచ్ చేస్తూ కొద్ది రోజుల్లో ఈ ఇంట్లో కథాకళి ప్రోగ్రాం ఉందని, అందరూ ఆ ప్రోగ్రాం చూస్తూ బిజీగా ఉన్నప్పుడు నువ్వొక్కదానివే ఒంటరిగా నది ఒడ్డు దగ్గరికి రమ్మని చెప్తాడు. ఇక తర్వాత సీన్ లో ఒక పోలీస్ కానిస్టేబుల్ రాఘవన్ ఇంటికి వస్తాడు. ఆ కానిస్టేబుల్ రాఘవన్ తో డ్రింక్ చేస్తూ తను రీసెంట్ గా పట్టుకున్న ఒక కమ్యూనిస్ట్ లీడర్ గురించి చెప్తుంటాడు. ఆ కమ్యూనిస్ట్ లీడర్ ని తను ఎంతగా టార్చర్ చేసి చంపాడో డీటెయిల్డ్ గా వివరిస్తూ ఉంటాడు. ఇదంతా అక్కడే కూర్చున్న కొచ్చాపి వింటుంటాడు. కానిస్టేబుల్ మాటలు కొచ్చాపికి చాలా కోపాన్ని తెప్పిస్తాయి. మరోవైపు కొచ్చాపి ఫేస్ ని గమనించిన కానిస్టేబుల్ కి కొచ్చాపి కూడా కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవాడే అని అర్థమై అతన్ని కాలితో తన్నేస్తాడు. ఇదే సిచ్యువేషన్ లో కొచ్చాపి దగ్గరున్న లెటర్ కింద పడడంతో దాన్ని కానిస్టేబుల్ తీసుకోబోతుంటే కొచ్చాపి ఆ లెటర్ ని నోట్లో వేసుకొని మింగేస్తాడు. ఇదంతా గమనించిన రాఘవన్ గన్ తో కొచ్చాపిని షూట్ చేయబోతుంటే కానిస్టేబుల్ రాఘవన్ ని ఆపి కొచ్చాపిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. ఈ విషయం తెలిసిన మాధవన్ నెక్స్ట్ డే రాత్రి కొచ్చిపారుని కలుస్తాడు. ఇక నువ్విక్కడ ఉంటే డేంజర్ అని వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయమంటాడు. అయితే అప్పుడే అనుకోకుండా వీళ్ళు మాట్లాడుకోవడం చూసిన వాసు కొచ్చిపారుని వాళ్ళెవరని అడుగుతాడు. అయితే తనెక్కడ దొరికిపోతానేమోనని భయపడిన కొచ్చిపారు వాసు మైండ్ డైవర్ట్ చేయడానికి అతన్ని కిస్ చేస్తుంది. అలాగే అతనితో ఇంటిమేట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో ఈ ఇంటి బామ్మ ఇద్దరు అమ్మాయిలతో పాండవులకి సంబంధించిన కథ చెప్తూ ఉంటుంది. సగం కథ చెప్పాక మిగిలిన కథ తెలియాలంటే ఈ రోజు రాత్రి జరగబోయే కథాకళి ప్రోగ్రామ్ ని చూడమంటుంది. ఇక కథాకళికి సంబంధించిన కంప్లీట్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంటుంది. ఇదే సిచ్యువేషన్ లో మళ్ళీ రాఘవన్ కొచ్చిపార్ దగ్గరికి వచ్చి నది ఒడ్డు దగ్గరికి ఒంటరిగా రమ్మన్న విషయాన్ని గుర్తు చేస్తాడు. కొద్దిసేపటికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సగం ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక కొచ్చిపారు ఎక్కడికో బయలుదేరుతుంది. ఆమె వెళ్తుండడం చూసిన రాఘవన్ కూడా కొచ్చిపార్ ని ఫాలో
నిద్రపోతూ వెళ్తుంటాడు. తర్వాత నది ఒడ్డు దగ్గర కూర్చున్న ఆమెను చూసి భుజంపై చేయి వేస్తాడు. కానీ అక్కడున్నది కొచ్చిపారు కాదు, మాధవన్. ఇక వీళ్ళిద్దరి గొడవలో మాధవన్ రాఘవన్ ని దారుణంగా కొట్టి అక్కడే పడేస్తాడు. ఇటువైపు ఇంట్లో నుంచి వెళ్తున్న కొచ్చిపార్ని చూసిన వాసు ఎక్కడికి వెళ్తున్నావు కొచ్చిపారు అని అడిగితే అప్పుడు ఆమె రాఘవన్ కి గన్ పాయింట్ చేసి తన పేరు కొచ్చిపారు కాదని కామ్రేడ్ సావిత్రి అని చెప్తుంది. తర్వాత తను వాసుని ఏం చేయకుండా మాధవన్ తో కలిసి వెళ్ళిపోతుంది. ఇక్కడతో ఫస్ట్ స్టోరీ కంప్లీట్ అవుతుంది. సెకండ్ స్టోరీ రాచి అమ్మ. యాక్చువల్ గా ఈ స్టోరీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఫస్ట్ సీన్ లో కృష్ణన్ కుట్టి అనే వ్యక్తి తను చాలా సంవత్సరాల క్రితం పనిచేసిన తన పాత ఓనర్ ని కలవడానికి వస్తాడు. కానీ తన ఓనర్ ఆల్రెడీ చనిపోయి ఉండడంతో ఆ ఓనర్ భార్యతో మాట్లాడుతుంటాడు. అయితే ఇదే సిచ్యువేషన్ లో అక్కడికి రాచి అమ్మ అనే లేడీ వస్తుంది. ఈ రాచి అమ్మని విండో నుండి చూసిన కృష్ణన్ చాలా ఎమోషనల్ అవుతుంటాడు. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం కృష్ణన్ తన ఫ్యామిలీకి దూరంగా కాఫీ పౌడర్ తయారు చేసే ఫ్యాక్టరీలో సూపర్వైజర్ జాబ్ చేయడానికి ఈ విలేజ్ కి వచ్చాడు. ఇంటి పనిలో తనకి సహాయంగా ఉండేందుకు ఒక కుర్రాన్ని కూడా అపాయింట్ చేసుకున్నాడు. ఇక ఈ రాచి అమ్మ విషయానికి వస్తే పాల బిజినెస్ చేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బుతో లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. తను తమిళ్ మలయాళం రెండింటిని కలిపి మాట్లాడుతూ ఉంటుంది. దానికి కారణం తన మదర్ తమిళియన్ అయితే ఫాదర్ మలయాళీ. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత కొన్ని ఆవుల్ని కొని పాలు అమ్మే బిజినెస్ ని స్టార్ట్ చేసింది. అలాగే డబ్బుల్ని ఇంట్రెస్ట్ కిస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ ని కూడా సంపాదిస్తూ ఉంటుంది. ఇక కృష్ణన్ కి కూడా రాచి అమ్మే పాలను సప్లై చేస్తుండడంతో వీళ్ళిద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. కృష్ణన్ తనకి తెలియకుండానే రాచి అమ్మను ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఒక రోజు కృష్ణన్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు అక్కడే తన పక్కన నిలబడ్డ ఒక వ్యక్తి కృష్ణన్ రాచి అమ్మని చూస్తుండడం గమనించి డబ్బులిస్తే ఆమెను సెట్ చేస్తానని రాచి అమ్మ గురించి చాలా వల్గర్ గా మాట్లాడుతుంటాడు. ఆ మాటలు భరించలేకపోయిన కృష్ణన్ ఆ వ్యక్తిని కొడుతుంటాడు. ఇక వీళ్ళిద్దరూ పోట్లాడుకోవడం చూసిన రాచి అమ్మ వెంటనే కృష్ణన్ ని ఆపి తన కోసమే కృష్ణన్ అతనితో గొడవ పడ్డాడని తెలుసుకొని జనాలు అలాగే మాట్లాడతారని వాళ్ళను పట్టించుకోవద్దని చెప్తుంది. రాచి అమ్మకి కూడా కృష్ణన్ తనని ఇష్టపడుతున్నాడని తెలిసిపోతుంది. ఇక కొద్ది రోజులు గడిచాక కృష్ణన్ తన జాబ్ ని ఈ ఊరిని చాలా ఎంజాయ్ చేస్తుంటాడు. అయితే ఒక రోజు కృష్ణన్ కి స్మాల్ పోక్స్ అవుతాయి. దాంతో తను తనతో పాటు ఉంచుకుంటున్న వ్యక్తికి నెల రోజులు సెలవిచ్చి తన కండిషన్ నార్మల్ అయ్యాక ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పి అతన్ని ఇంట్లో నుంచి పంపించేస్తాడు. తర్వాత తను ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండా ఒక్కడే ఇంట్లో ఉండిపోతాడు. ఈ విషయం తెలిసిన రాచి అమ్మ వెంటనే కృష్ణన్ దగ్గరికి వచ్చి అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. తనకి తెలిసిన నాటు వైద్యం ట్రీట్మెంట్ ని కూడా చేస్తుంది. ఇలా ప్రతిరోజు తను తన వర్క్ ని కంప్లీట్ చేసుకొని కృష్ణన్ దగ్గరికి రావడం, అతనికి భోజనం తినిపించడం, కంప్లీట్ గా కృష్ణన్ నార్మల్ అయ్యేదాకా అతన్ని తనే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇదంతా చూసిన కృష్ణన్ కి రాచి అమ్మపై ఇంకా ఇష్టం పెరుగుతుంది. ఫైనల్లీ ఒక రోజు కృష్ణన్ తన ఫేవరెట్ ప్లేస్ దగ్గర కూర్చున్నప్పుడు అక్కడికి రాచి అమ్మ కూడా వస్తుంది. ఇక వీళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకున్నాక కృష్ణన్ రాచి అమ్మని తన దగ్గరగా రమ్మని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఇంకా ఆమెకు దగ్గరగా వెళ్తుంటాడు. అది చూసిన రాచి అమ్మ తనెప్పుడు తప్పు చేయనని తన మదర్ కి మాటిచ్చానని అలాగే గుళ్ళో కూడా ప్రమాణం చేశానని చెప్తుంది. ఈ మాట విన్న కృష్ణన్ చాలా డిసప్పాయింట్ అయి అక్క నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తన జాబ్ కూడా రిజైన్ చేసి ఆ ఊళ్ళో నుంచే వెళ్ళిపోతాడు. ఇటు రాచి అమ్మ కృష్ణన్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటుంది. అయినా ఉపయోగం లేదు. కట్ చేస్తే ప్రస్తుతం కృష్ణన్ రాచి అమ్మ ఇంటికి వస్తాడు. అతన్ని చూసిన రాచి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతని బాగోగులు అడుగుతుంది. అలాగే అతని వైఫ్ గురించి, అతని కూతురు గురించి కూడా అడుగుతుంది. తర్వాత కృష్ణన్ రాచి అమ్మ హస్బెండ్ గురించి అడిగితే తనింకా మ్యారేజ్ చేసుకోలేదని, అందరూ తన డబ్బు చూసే వస్తున్నారని, అందువల్లే తను ఒంటరిగానే ఉండిపోయానని చెప్తుంది. అయితే తనకు ఆల్రెడీ ఒక వారసురాలుందని, ఆమె పేరు విజయలక్ష్మి అని చెప్తుంది. యాక్చువల్ గా ఈ విజయలక్ష్మి ఎవరో కాదు, కృష్ణన్ కూతురు. అంటే రాచి అమ్మ తన ఆస్తి మొత్తాన్ని కృష్ణన్ కూతురు విజయలక్ష్మి పేరుపై రాసింది. అలాగే ఇక్కడ రివీల్ అయ్యే మరో విషయం, యాక్చువల్ గా రాచి అమ్మ ఇంకా కృష్ణన్నే లవ్ చేస్తుంది. అతన్ని మర్చిపోలేకే ఇప్పటి వరకు తను మ్యారేజ్ చేసుకోలేదు. అది విని షాక్ అయిన కృష్ణన్ మరి అప్పుడు అలా ఎందుకు మాట్లాడావని అడిగితే, ఆ రోజు నేను నీతో తప్పు చేయనని మాత్రమే చెప్పాను. దానికి నువ్వు మనం చేస్తుంది తప్పు కాదని, మనం మ్యారేజ్ చేసుకుందామని చెప్పుండాల్సింది. కానీ నువ్వేం మాట్లాడకుండా ఈ ఊరిని వదిలే వెళ్ళిపోయావని అంటుంది. అది విని చాలా బాధపడ్డ కృష్ణన్ రాచమ్మ చేతిని తన చేతిలోకి తీసుకొని ఏడుస్తూ ఉంటాడు. ఇక్కడతో సెకండ్ స్టోరీ కంప్లీట్ అవుతుంది.